ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబా గారి సందేశం. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ ఒక్క నిమిషం ఆగమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఈ శుభవార్త విని తీరాలి. ఇది విన్నావు అంటే నీ మనసు ఎంతో సంతోషపడుతుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారినే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఒక్కసారి మీరు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మేము కూడా ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమండి. అప్పుడైతే ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యాము. ఈ గురువు గారు అయితే మంచిగా పూజలు చేసి ఆ సమస్యకి మంచి పరిష్కారం అందించారు ఫ్రెండ్స్. ఆ సమస్య తొలగిపోయి ఇప్పుడైతే మేము కొంచెం హ్యాపీగా ఉండగలుగుతున్నాము. కాబట్టి మీరు ఏమాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. బాబాగారే మీకు ఒక మంచి దారి చూపించారు అని నమ్మండి. నమ్మకంతో కాల్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుందండి. మరి మన బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే హైప్ అని వస్తుంది, హైప్ నొక్కండి. ఈ రోజైతే మనకి బాబాగారు చాలా అమూల్యమైన సందేశాన్ని వినిపించబోతున్నారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. మీకున్నటువంటి ఆందోళనలు అలాగే చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు మర్చిపోయి ప్రశాంతంగా అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా ఆలకించండి. బిడ్డ ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేటటువంటి ఈ సందేశంలోని శుభవార్తను శ్రద్ధగా విను. నువ్వు ఒక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నావు. నీకు ఈరోజు ఈ విశాల విశ్వం నీ కోసం ఒక శుభవార్త చెప్పబోతుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో మూసుకుపోయిన మార్గాలన్నీ కూడా ఇప్పుడు తెరుచుకోబడుతున్నాయి తల్లి. నువ్వు ఏ తలుపుల ముందు నిలబడి నిరాశ చెంది ఉన్నావో ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకోబోతున్నాయి. దానికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక, నువ్వు చూపించినటువంటి సహనం. ఆ మూసుకుపోయిన తలుపులను తెరవటానికి కావలసినటువంటి తాళం చెవిని నేను సృష్టించాను తల్లి. నీ మనసులో ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి కదమ్మా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు ఇస్తావు అని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ వచ్చావు. గుర్తుంచుకో తల్లి, నీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పే కావు. అవి మిమ్మల్ని తెలుసుకోవలసిన మార్గాలు మాత్రమే. నువ్వు ప్రతిసారి కూడా బాబా ఎప్పుడు మంచి జరుగుతుంది అని నువ్వు నన్ను అడిగినప్పుడు నేను నీకు అంటే ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను. ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమై ఉంటుంది తల్లి. కాబట్టి నీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది తల్లి. నేను నీకు మంచి ఫలితాన్ని ఇస్తాను అని నువ్వు నమ్మావు కదమ్మా. దానికే ఈరోజు అద్భుతమైన ఫలితాన్ని తీసుకోబోతున్నావు. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్న ప్రతిసారి కూడా నీకు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూనే ఉంటాను. ప్రతి మంచి పనికి కూడా ఒక సరైనటువంటి సమయం ఉండాలమ్మా. ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది. సమాధానాలంటే కేవలం నువ్వు వినేటటువంటి మాటలు కాదు, నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు, నీకు పదే పదే కనిపించే అంకెలు, నీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇదంతా కూడా నీ ప్రశ్నలకి నేను ఇస్తున్నటువంటి సమాధానాలే తల్లి. నువ్వు చాలాసార్లు బాధపడ్డావమ్మా. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది అని నువ్వు చాలా కుమిలిపోయావు. అయితే దానికి కూడా ఒక లోతైన కారణం ఉంది తల్లి. మీలో ఉన్న బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు నీకు కలిగాయి. నిన్ను వదిలేసిన వారు ఒక గొప్ప పాఠాన్ని నీకు నేర్పించారు కదా. అదేమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అని. అత్యంత బాధలో ఉన్నా కూడా రేపు అత్యంత జీవితాన్ని పొందుతావు, గడుపుతావు అని గుర్తుపెట్టుకో తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు, కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉంది అని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాను.
అన్నిటికీ కూడా నువ్వు అర్హురాలివే. నీకు విజయం దక్కుతుందా, ప్రేమ లభిస్తుందా అని సందేహించవలసిన అవసరం లేదమ్మా. నువ్వు కేవలం అర్హురాలివి మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా, నా ద్వారా ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన నా బిడ్డవి తల్లి నువ్వు. నీ పాత బాధలను, ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు. ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించు. నువ్వు ఏ అవకాశాల కోసమైతే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశావో అవి నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు కాచినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ప్రతిఫలం లభించబోతుందమ్మా. నీ మనసులో కలుగుతున్నటువంటి చిన్న ఆశ నీ భవిష్యత్తుని మార్చబోతుంది అని అనటానికి చిన్న గుర్తు. నీతో నేను ఇలా పలికిస్తాను. నువ్వు ఇక నుంచి కష్టాలను చూస్తూ కూర్చో. నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్తవు అవుతావు. నీ కథ ఇప్పుడు నీ చేతుల్లో ఉండేలా చేస్తాను. నీకు తెలియవలసిన ప్రతి విషయము కూడా నీకు అనుభవాల ద్వారా తెలిసేలా చేస్తాను. నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన యాదృచ్ఛికం కాదు తల్లి. అది నీ జీవితాన్ని మార్చడానికి అనువైన సంకేతం. మొదటిసారి నీ జీవితం భరించలేని బాధతో నిండినప్పుడు, నీకు ఎవరి తోడు లేనప్పుడు, కేవలం ఒక నిశ్శబ్దంలోనే నీతో నేను ఉన్నాను అని గుర్తు చేశాను. నువ్వు కోల్పోయినవి ఏవీ కూడా వృధా కాలేదు తల్లి. అవి మిమ్మల్ని నువ్వు కనుక్కునేలా చేశాయి. నువ్వు ఓటమి గురించి కొత్తగా ఆలోచించినప్పుడల్లా నేను నీకు మనసులో ఒక చిన్న ఆశను కలిగిస్తూ వచ్చాను. ఒక్కొక్కసారి అది ఒక పాట రూపంలోనూ, లేదంటే ఒక అపరిచితమైనటువంటి, నీకు పరిచయమే లేనటువంటి వ్యక్తి రూపంలోనూ, అంతేకాకుండా కొంతమంది చిరునవ్వు రూపంలోనూ, ఒక పుస్తక రూపంలోనూ, ఒక వాక్యం రూపంలోనూ నీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు అనుభవాల ద్వారా అందుతాయి. ఒకరోజు అకస్మాత్తుగా నీకే అర్థమవుతుంది. నువ్వు తప్పులు అనుకున్నవన్నీ కూడా అవే వాస్తవాలు అని నీకు అర్థమవుతుంది. నిన్ను బాధతో నడిపినటువంటి దారులే నిన్ను వెలుగు వైపుకి నడిపిస్తాయి అని నువ్వు అర్థం చేసుకుంటావు. మీ సమయం వృధా కాలేదు. మీ ప్రార్థనలు నిష్ఫలం కాలేదు. అంతా చూస్తున్నటువంటి నేను ఒక సరైన సమయం కోసం ఏచి చూస్తున్నాను తల్లి. ఆ సమయం రాబోతుందమ్మా. నువ్వు ఎవరికీ చెప్పనటువంటి మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాను. అకస్మాత్తుగా మూసినటువంటి తలుపులు తెరుచుకుంటున్నటువంటి సంకేతాన్ని నీకు తప్పకుండా తెలియచేస్తాను తల్లి. నువ్వు కేవలం నమ్మకంతోటి ఒక్క అడుగు ముందుకు వేయి తల్లి. ఇప్పుడు నువ్వు ఈ క్షణం నీ మనసులో ఉన్నటువంటి కోరికను కళ్ళు మూసుకుని ఒక్కసారి నాతో చెప్పుకో. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు. సమాధానం నీకు అతి దగ్గరలోనే ఉంది. అది గాలి స్పర్శలోనో, సన్నిహితుల మాటల్లోనో, లేదంటే నీ మనసులో కలిగే శాంతిలోనో నీకు కనిపించేలా చేస్తానమ్మా. నువ్వు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్నైనా నేను విస్మరించను. నువ్వు కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు. అందుకే ఈ సందేశం ఈ సమయంలో నీ వద్దకు వచ్చేలా చేశాను తల్లి. నువ్వు బాగా అలసిపోయి ఉండవచ్చు. పైకి నువ్వు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో వెలితి ఉండవచ్చు. ప్రతిరోజు కూడా ఏదో ప్రయత్నించాలి అనే ఆశ ఉండవచ్చు. చివరికి మిగిలే శూన్యం నిన్ను బాధ పెడుతుంది అని నాకు తెలుసు. కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసు తల్లి. నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికీ చెప్పకుండా కార్చిన కన్నీరు అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావు అని చెప్పటానికే ఈ సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను. కొన్ని నెలల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అనుకుంటావు ఖచ్చితంగా, అవును ఆ రోజే నా జీవితం మారింది అని. ఈ మాటలు నువ్వు కేవలం వినటానికి, చదవటానికి మాత్రమే కాదు, నీ జీవితాన్ని మార్చటానికి ఈరోజు గొప్ప శక్తిని ఇవ్వబోతున్నానమ్మా. నీకు తెలుసు ఈ క్షణం ముందే నిర్ణయించబడింది అని. నువ్వు నాకు భక్తుడివి, భక్తురాలివి అవ్వటానికి ప్రణాళిక ముందే నిర్ణయించబడింది. నీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్టు నీకు అనిపిస్తుంది, కానీ దాని వెనుక చాలా పెద్ద కారణం ఉంటుంది. నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవించావు, కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి కోసం, అద్భుతాన్ని సృష్టించడం కోసం సిద్ధం చేసింది. మీ సమయం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. కానీ మీరు చేయవలసిందల్లా ఒకటే, నీ పాత భయాలను, సందేహాలను అన్నిటినీ కూడా విడిచిపెట్టు. నేను మీ చేతిని పట్టుకుని నడపటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను. ప్రతిసారి కూడా నువ్వు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా నేను నీ కోసం ఒక కొత్త ప్లాన్లన్నీ కూడా గీస్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడూ అడగకపోయినా నువ్వు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం నీ వద్దకు తీసుకువచ్చాను.
పాత జ్ఞాపకాలన్నిటినీ కూడా మూటగట్టి పక్కన పెట్టు తల్లి. మిమ్మల్ని నువ్వు బాధ పెట్టుకునేలా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు. ఇప్పుడు మీ ముందు కొత్త ప్రపంచం ఉండబోతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి. ఈరోజు నువ్వు ఈ సందేశం వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకున్నా, కళ్ళు చెమ్మగిలినా నువ్వు నాతో తప్పకుండా కనెక్ట్ అయ్యావు అని అర్థం తల్లి. మిమ్మల్ని ఆపుతున్నటువంటి ప్రతి అడ్డంకిని కూడా నేను తొలగిస్తాను. నేను పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం జరగదు. రాబోయే రోజుల్లో మీకు ఊహించినటువంటి మార్పులు కనిపిస్తాయి. మీ పురోగతికి సహాయపడే వ్యక్తులు తారసపడతారు. నువ్వైతే ఒక గొప్ప మార్పుకి సిద్ధంగా తయారై ఉంటావు తల్లి. విజయం నీకు చాలా దగ్గరలో ఉంటుంది, కానీ అది నీ నమ్మకానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తున్నాడు అని చెప్పి ఒక్కటి నమ్ము తల్లి. నువ్వు అసంతృప్తితోటి వదిలేసిన కలలన్నీ కూడా ఇప్పుడు నిజమయ్యేలా చేస్తాను. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది లోపల నుండి మొదలవుతుంది. అలాగే ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో నువ్వు నేర్చుకున్న పాఠాలే నిన్ను రేపు అవి ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలు దాటావు కాబట్టి నిన్ను ఆపేవారు ఎవరూ లేరు. ఇంకా నీకు రాబోయే రోజుల్లో ఒక శక్తి నీకు తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవటం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నిన్ను కించపరిచిన వారు కూడా నిన్ను చూసి నోరెళ్లబెడతారు. నీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చిందమ్మా. లే తల్లి, లేచి నిలబడు. నీ కలలన్నిటినీ కూడా నిజం చేసుకో. ఈ క్షణంలో నీ దగ్గర ఏదీ లేదు అని నీకు అనిపించినా నా ఆశీస్సులు మాత్రం నీకు ఎప్పుడూ ఉన్నాయి అని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన ప్రతి క్షణం నుండి అన్ని తలుపులు కూడా తెరుచుకుంటాయి. ఇది నీ జీవితంలో ఒక సువర్ణమైన అధ్యాయం మొదలయ్యే సమయం తల్లి. నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నీకు నేను గుర్తు చేస్తూనే ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను నువ్వు గమనించు తల్లి. నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరమవుతున్నారు అంటే అది కూడా నీకు మంచిదే అని నువ్వు భావించు తల్లి. ఏదైనా సమస్యకి పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా యొక్క సంకేతం అని తెలుసుకో తల్లి. ఏదో ఒక రోజు నిద్ర లేవగానే ఏదో ఒక కొత్తగా అని అనిపిస్తుంది. అది కూడా రేపటి రోజునే. మనసులో ఎలాంటి భారం ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న బాధలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైనట్లు నీకు అనిపిస్తుంది. ఈ రోజు నుండే నీ అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు అందని అవకాశాలు ఈ రోజు నీ ఇంటి తలుపు తడతాయి. నిన్ను వదిలేసిన వారు కూడా మరలా నీ వద్దకు రావాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లి. నీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది. అదే నిజమైనటువంటి విజయం తల్లి. ఇప్పుడు ఒక క్షణం ప్రశాంతంగా కూర్చో. నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అని నువ్వు గమనించు తల్లి. నువ్వు ఒంటరివి కాదు, నేను నీతోనే ఉన్నాను అని పదే పదే చెబుతుంది. అదే దైవక శక్తి తల్లి. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం ఒక తీపి జ్ఞాపకంగా మారుతుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎప్పుడూ ఊహించని ఆనందం, సంపద నీ సొంతమవుతాయి తల్లి. అయ్యేలా నేను చేస్తాను. ఈ సందేశాన్ని నువ్వు కేవలం వినేసి వదిలేయవద్దు. ఇది నీ మనసులోకి తీసుకో తల్లి. ఆర్థిక సమస్యల గురించి, డబ్బు గురించి నీకు ఒక మాట చెప్పాలి అని ఉంది. నీ ఆర్థిక సమస్యలు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి అని భయపడ్డావు కదా. నీ విధి చక్రం మార్చేస్తున్నాను. ధనం, సమృద్ధి అన్నీ కూడా నీ దిశగా వస్తున్నాయి. డబ్బు కేవలం నోట్ల రూపంలోనే కాదు, అది నీ కష్టానికి దొరికే గౌరవ రూపంలో నీ ముందుకు వచ్చేలా చేస్తాను. భయం, చింత నీ దగ్గరకు వచ్చే డబ్బుని ఆపుతాయి, కానీ కృతజ్ఞత, నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపయ్యేలా చేస్తాయి. నీకు ధనంతో పని లేదు. ఉన్నతంగా, గౌరవంగా ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి అది కూడా నాకు నచ్చిందమ్మా. ఆర్థికంగా నీకు అంతా బాగుంటుంది. నీకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా నీకు ఇస్తాను. దీనివల్ల నీకు ఒక కొత్త శక్తి అనేది పుడుతుంది తల్లి. అలాగే నేను ఎప్పుడూ కూడా నీ ఆలోచనలకి అనుగుణంగానే స్పందిస్తూ ఉంటాను. కాబట్టి మంచిగా ఆలోచించు. ప్రతిరోజు కూడా నీకున్న వాటికి కృతజ్ఞతలు తెలుపుకో. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో. నీ లక్ష్యాలపై దృష్టి పెట్టుకో. నీకున్న కలలన్నీ కూడా నిజమైనట్లుగా నువ్వు ఊహించుకో తల్లి. నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులని దూరం పెట్టి
నిన్ను ప్రోత్సహించే వారితో స్నేహం చెయ్యి. నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నిన్ను ఎవరూ కూడా ఆపలేరు. చివరిగా ఒక మాట తల్లి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఉండేలా చేస్తాను. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే నీ కష్టాల తర్వాత సంతోషాలు తప్పకుండా ఇస్తాను. నీ పోరాటమే నీకు బలం తల్లి. నేను నీ వెంటే ఉంటాను. ప్రశాంతంగా నమ్మకంగా ముందుకు సాగుతావు కదూ. ఇది నా చేతిలో చేయి వేసి ఒట్టేసి నమ్మకంతో చెప్పు తల్లి. నీ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. లక్ష్మీ కళతోటి ఆనందంగా నా ముందు ఎప్పుడూ గళ్ళు గళ్ళుమని తిరుగుతూ ఉండాలి. గలగలా మాట్లాడేటువంటి మాటలు, నీ చిరునవ్వు నాకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలమ్మా. సంతోషంగా ఆనందంగా ఉంటావు అని నేను ఎప్పుడూ కూడా ఇవి నీ నుండి కోరుకుంటున్నాను అని నీకు కూడా తెలుసు తల్లి. ఇకపై నీకు అంతా శుభమేనమ్మా. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారి సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.